న్యూస్ రాష్ట్రంలో ఓ సంస్థ మూతబడితే ఓ వ్యాపారం ఆగిపోతే ఇంత హడావిడి ఎప్పుడూ జరగలేదు. ఇంత చర్చ కూడా లేదు. కానీ అధికార పార్టీ ఎంపీగా కొనసాగుతున్న కేసినేని నాని తన తాతల కాలం నుంచి వస్తున్న వ్యాపారానికి గుడ్ బై చెప్పారు. అది ప్రభుత్వ అధికారుల వైఖరి నచ్చక. అసలు ఇంతకీ తాతల కాలం నాటి వ్యాపారానికి కేసినేని నాని ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది? దీని వెనుక రాజకీయ కోణం ఉందా, లేక సంస్థ ఆర్థిక నష్టాలే దీనికి కారణమా? ప్రస్తుతం బెజవాడ పాలిటిక్స్ లో ఇదే హాట్ టాపిక్. రాజకీయ నాయకుడిగా కంటే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానిగానే కేసినేని నాని అందరికీ పరిచయం. తాతల కాలం నుంచి కేసినేని కుటుంబానికి ట్రావెల్స్ వ్యాపారం ఉంది. 1928లోనే కేసినేని నాని తాత వెంకయ్య ఇంటర్సిటీ బస్సులు నడిపారు. ఓ విధంగా చెప్పాలంటే దేశంలోనే ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపైకి తెచ్చింది కేసినేని కుటుంబమనే చెప్పాలి. బ్రిటిష్ హయాంలోనే కేసినేని వెంకయ్య విజయవాడ నుంచి బందరుకు బస్సులు నడిపించిన చరిత్ర ఉంది. ఆ తర్వాత కేసినేని నాని మళ్లీ తన తాత మొదలెట్టిన ట్రావెల్స్ వ్యాపారానికి పూర్వ వైభవం తెచ్చారు. 1992 సంవత్సరంలో కేసినేని ట్రావెల్స్ ప్రారంభించారు. ఈ సంస్థ రోజురోజుకు వృద్ధి చెందుతూ దేశవ్యాప్తంగా 100 దూర ప్రాంతాలకు ప్రయాణికుల్ని వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవాల్లో కూడా కేసినేని నాని బస్సులు తిరుగుతాయి. మొత్తంగా రోజుకు 425 షెడ్యూళ్లతో కేసినేని బస్సులు దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సేవలందిస్తాయి. 1992లో ప్రారంభమైన కేసినేని ట్రావెల్స్ సంస్థ ప్రస్తుతం 170 బస్సులతో కళకళ్లాడుతోంది. అలాగే 1996 సంవత్సరంలో కేసినేని ట్రావెల్స్ సంస్థే కార్గో సర్వీసులను కూడా మొదలుపెట్టింది. దీని ద్వారా వస్తు రవాణా కూడా చేపడుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ సుమారు 1000 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధినిస్తోంది. అయితే ఇంతటి పేరున్న సంస్థ మూతపడింది. దీని వెనుక కారణాలేంటి? రాజకీయమా, వ్యాపారపరమైన నష్టాలా, లేక తెర వెనుక మరే ఇతర కారణమైనా ఉందా? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా ఉంది. కేసినేని ట్రావెల్స్ మూసివేతకు రకరకాల కారణాలు తెర మీదకొస్తున్నాయి. నాని మరో హైడ్రామాకు తెర తీస్తున్నారనే వారు కొందరైతే, ప్రభుత్వ అధికారుల వైఖరి, వారి అవినీతే ట్రావెల్స్ మూసివేతకు కారణమనేది ఇంకొందరి వాదన. కారణాలేమైనా, కారకులెవరైనా ప్రస్తుతం కేసినేని ట్రావెల్స్ అనేది చరిత్రగా మారిపోయిన వ్యవహారం. ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలు తెగ ప్రయత్నిస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో ఆల్రెడీ చాలా కాలంగా ఉన్న సంస్థలు వెళ్లిపోతున్నాయా? రాష్ట్రంలో అధికారుల అవినీతి ఆ స్థాయికి చేరిపోయిందా? అవుననే అంటున్నారు కేసినేని నాని. కేసినేని నాని తన ట్రావెల్స్ వ్యాపారాన్ని ప్రారంభించాక ఏమాత్రం సంచలనాలు సృష్టించారో ఏమో గాని రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారనే చెప్పాలి. పీఆర్పీలో చేరడం ఓ ఎత్తైతే అదే పార్టీ నుంచి నిష్క్రమిస్తూ నాని చేసిన హంగామా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ తర్వాత టీడీపీలో చేరిన నాని గడిచిన ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా టికెట్ సాధించి గెలిచారు. తన వ్యాపార సామ్రాజ్యం కేసినేని ట్రావెల్స్ మూసేస్తున్నట్టు ప్రకటించి మరోసారి సంచలనం సృష్టించారు నాని. అసలింతకీ కేసినేని నాని తన ట్రావెల్స్ ను మూసేయాలనే నిర్ణయానికి ఎందుకొచ్చారు? దీనిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 1992లో ప్రారంభించిన కేసినేని ట్రావెల్స్ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం 170 బస్సులతో ఈ ట్రావెల్స్ నడుస్తోంది. అయితే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని రాష్ట్రంలో తిరుగుతున్న బస్సులతో కేసినేని ట్రావెల్స్ కు తీవ్ర నష్టం వాటిల్లిందనేది ఓ ప్రచారం. ఏపీలో నిబంధనల ప్రకారం స్లీపర్ క్లాస్ బస్సులను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఈ మేరకు వెసులుబాటు ఉంది. ఈ విధంగా సుమారు 500 బస్సుల వరకు తిరుగుతున్నాయనేది ఓ అంచనా. ఇలా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని రాష్ట్రంలో తిరుగుతున్న బస్సులతో కేసినేని ట్రావెల్స్ కు తీవ్ర నష్టం వాటిల్లిందనేది ఓ ప్రచారం. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో బస్సులు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కింది నుంచి పై స్థాయి దాకా వేళ్లూనుకుపోయిన అవినీతి కారణంగానే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు రాష్ట్రంలో యథేచ్ఛగా తిరుగుతున్నాయని, వీటి వల్ల ప్రమాదం జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని, వాటిని వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలనేది కేసినేని నాని చేస్తున్న డిమాండ్. ఈ క్రమంలోనే రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను అడ్డుకోవడం, కేసినేని నానికి విజయవాడ అధికార పార్టీ నేతలు అండగా నిలవడం, దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు వీరికి అక్షింతలు వేయడం వరుసగా జరిగిన పరిణామాలు. సీఎం ఆదేశాల మేరకు బాలసుబ్రహ్మణ్యానికి క్షమాపణలు చెప్పడమైతే చెప్పారు, కానీ ఆశించిన స్థాయిలో అధికార పార్టీ పెద్దలు కేసినేని నానికి అండగా నిలవలేదనే చెప్పాలి.
ఈ క్రమంలో మనస్తాపానికి గురై తన వ్యాపారాన్నే మూసేయడానికి సిద్ధపడిపోయారనేది కేశినేని నాని అనుచరులు చెప్పుకొస్తోన్న వాదన. అయితే ఈ ఎపిసోడ్లో రవాణా శాఖ వాదన మరో విధంగా ఉంది. స్లీపర్ క్లాస్ బస్సులను ఏపీలో రిజిస్ట్రేషన్ చేయని మాట వాస్తవమేనని, అయితే పక్క రాష్ట్రంలో అక్కడి నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని నేషనల్ పర్మిట్ తీసుకున్న బస్సులను ఆపే అధికారం తమకు ఏమాత్రం లేదనేది రవాణా శాఖ ఉన్నతాధికారుల వాదన. పైగా ఈ తరహా డిమాండ్ను అదే రంగంలో ఉన్న కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం తెర మీదకు తీసుకురావడం అంటే రాజకీయమేనని, తమపై ఒత్తిడి తేవడమేననేది వీరి వాదన. ఈ క్రమంలో కేశినేని నాని తన ట్రావెల్స్ ను మూసేస్తున్నట్టు ప్రకటించేశారు. ఈ సందర్భంగా సీఎం పిలిచారని, తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారనే లీకులివ్వడం ద్వారా కొంత హై డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. తెర వెనుక ఏం జరిగిందో ఏమో గానీ ఇప్పటి వరకు కేశినేని నానితో చంద్రబాబు భేటీ అయింది లేదు, ఈ వ్యవహారంపై చర్చించింది లేదు. ఇదే సమయంలో కేశినేని ట్రావెల్స్ తన బస్సులను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెట్టేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తనకున్న 170 బస్సుల్లో మెజారిటీ బస్సులను అమ్మేసినట్టు తెలుస్తోంది. కేశినేని ట్రావెల్స్ ను నిలిపేసినా కార్గో సర్వీసులను మాత్రం నడుపుతున్నామని, కొందరు ఉద్యోగులను కార్గో సేవల కోసం వినియోగించుకుంటామని కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం వివరిస్తోంది. ఇక కేశినేని నాని ట్రావెల్స్ మూసివేతకు సంబంధించి మరికొన్ని అంశాలు కూడా ప్రచారానికొస్తున్నాయి. తాత్కాలికంగా కేశినేని నాని తన ట్రావెల్స్ ను మూసేసినా మరో రూపంలోనో మరో పేరుతోనో మళ్లీ తన వ్యాపారాన్ని ప్రారంభిస్తారనేది ఓ ప్రచారం. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటోన్న క్రమంలో కేశినేని ట్రావెల్స్ కు సంబంధించిన బస్సుల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది చినికి గాలివానగా మారుతుందని, రాజకీయ జీవితంలో ఉండటం వల్ల తన బస్సులపై ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తన వ్యాపారాన్ని తిరిగి కొనసాగించే దిశగా కేశినేని నాని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారనేది బెజవాడ సర్కిల్స్ లో జరుగుతోన్న ప్రచారం.